ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో వస్తున్న విమర్శలపై సీరియస్ గా స్పందించారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్ నేతలపై కౌంటర్ అటాక్ చేశారు. తన చిత్తశుద్ధిని ప్రశ్నించే స్థాయి ఎవరికీ లేదన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా వెంకయ్యను సమర్థించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే ఏపీకి ఎక్కువ ఉపయోగమని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విషయం తెలియకుండా కొందరు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదన్న వెంకయ్య అంతకంటే ఎక్కువగా ఏపీకి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు లేదా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర సహకారం నిరంతరం కొనసాగే ప్రక్రియ. దిస్ ఇస్ నాట్ వన్ టైమ్ అఫేర్, దిస్ ఇస్ నాట్ వన్ ప్యాకేజ్ అఫేర్. ఇంత అభివృద్ధి బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇంత తక్కువ సమయంలో ఇవ్వలేదు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలంటూ కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ పై సీరియస్ గా స్పందించారు వెంకయ్య. డబ్బులు ఎప్పటికీ పాచిపోవన్న వెంకయ్య తెలిసి తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంపై కాంగ్రెస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. నాకు డబ్బు లడ్డు ఎప్పుడు అవుతుందో నాకు తెలవదు, డబ్బు పాచిపోదు నాకు తెలిసి. వీళ్ళు ఒక ఆయన అన్నాడు, ఈయన ఎప్పుడు ఎలక్షన్లోనే గెలవలేదని. నువ్వు పుట్టక ముందు నేను 78లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. 78లో నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఒక్కడే వెంకయ్య నాయుడు. 83లో ఎన్టీఆర్ ప్రభంజనం జరుగుతూ ఉంటే ఇందిరాగాంధీ వచ్చి స్వయంగా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే 83లో 10 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే తెలుగుదేశంతో పొత్తు లేకుండా నేను ఒక్కడే గెలిచాను ఉదయగిరిలో. ప్యాకేజ్ వల్ల ఉపయోగాలను ప్రజలకు వివరించేందుకు జనంలోకి వెళ్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పొట్టలు నింపడానికి ప్రయత్నం చేస్తుంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ యువత యొక్క కడుపులు నింపడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ప్రత్యేక హోదాకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, పరిశ్రమలకు సంబంధం లేదన్నారు. ఎవరు ఏ నెట్లో చూసినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ డెఫినేషన్ ఏమిటి, గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎప్పుడు వచ్చింది, దాని ద్వారా ఏ రాష్ట్రాలు బెనిఫిట్ అయినాయి, ఎంత బెనిఫిట్ అయినాయి అన్నీ కూడా ఒక ప్రెస్ ఆఫ్ ఏ బటన్లో మనకు తెలుసుకోవచ్చు. కనీసం ఆ శ్రమ కూడా పడకుండా ఇష్టానుసారం ప్రజల్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ప్యాకేజ్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎదురుదాడికి దిగారు బీజేపీ, టీడీపీ నేతలు.